పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాగి మానిపల్లిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సవిత. ఇంటింటికి ప్రచారం చేశాం. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల ఈ ఊర్లోనే సుమారుగా 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయటం కావచ్చు, మరి సంక్షేమ పథకాలు ఒక పక్క ఏ వృద్ధులను అడిగినా మాకు 4000 పెన్షన్ ఇంటి దగ్గరికి వస్తూ ఉంది. మరి చిన్నారులు మాకు తల్లి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు అంటే ఈ ఊర్లో సుమారుగా 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు, 3 ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో చూపించి మాకు అందరికీ తల్లి వందనం పడింది. మాకు చాలా సంతోషం. అదే విధంగా మరి ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బస్ ఛార్జీ ఫ్రీ, మరి అన్నదాత సుఖీభవ, ఒక పక్క అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మాకు అందే. మేము ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేస్తాం అన్న విషయాన్ని కూడా ప్రజలు క్లారిటీగా చెప్పారు. మరి మాకు కూడా ఎందుకంటే ఈ 5 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరగటం వల్ల క్లారిటీ వచ్చిందంటే ప్రజలు అభివృద్ధిని చూసి అభివృద్ధికి ఓటు వేయాలనేది డిసైడ్ అయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం కూడా సూపర్ ఫైన్ రైస్ లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్స్ కి, మిడ్ డే మీల్స్ కి, హాస్టల్స్ కి సప్లై చేయడం. పిల్లల్లో కూడా గతంలో మేమంతా అన్నం పడేసే వాళ్ళము, ఇప్పుడు సంపూర్ణంగా భోంచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మేము పులివెందుల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మా క్యాండిడేట్ లతారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతోందన్న విషయాన్ని కూడా తెలియజేస్తారు. దాడులు చేసే పార్టీ మాది కాదు కదండి. అట్లా కాదండి. ఎవరు దాడి చేశారు? ఎవరు ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీకి వస్తే ఎవరిని బెదిరించారు? ఫోన్లతో సహా ఆధారాలు చెప్పాం. ఇక్కడ గతంలో వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా పార్టీ ఉందని చెప్పి ఎంతో మంది ఇట్లాంటి ఇది కూడా దీంట్లో కూడా భలే, మరి ఈయన కూడా భలే. ఈరోజు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు మా సోదరుడు. ఒక బిల్డింగ్ కి ఈరోజు ఎక్కడ చూసినా కాంట్రాక్టర్లు కావచ్చు, అయ్యో జగన్ అన్న చెప్పాడని చేశారు. చేసిన తర్వాత ఆ బిల్లులు రాక బిల్లులేమో చేరే వాళ్ళకి చేరిపోయినాయి. మేమెవరిని బెదిరిస్తామండి? మాది బెదిరించే పార్టీనా? ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఓట్లు అడుగుతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అధికారం లేనప్పుడు కూడా ఇప్పటికి నరుకుతామంటారు, పొడుస్తామంటారు, తొక్కుతామంటారు, తొక్కి చంపి కిడ్నీలు సప్లై చేస్తామంటారు. ఏంది ఇది? భయభ్రాంతులు చేస్తున్నారు. మేము కాదు చేస్తున్నది. మేము ఇంటింటికి వెళ్ళి ఓటు అడుక్కుంటున్నాం. వాళ్ళు డబ్బుతో కొనసిలు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బు ఉంది, మా దగ్గర అభివృద్ధి ఉంది. అభివృద్ధిని చూసి ఓటేయండి, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి కావాలంటే. ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్షల వేల కోట్లు దోచుకున్నారు. మరి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి, మా దగ్గర డబ్బు లేదు. మేము అభివృద్ధి చేసాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఏదైతే రైతన్నులకు ఏం అవసరం అవన్నీ కార్యక్రమాలు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.